సిద్ధార్థ రాజ్ చేశారు. ఎట్లా అనిపించింది సినిమా? బాగుంది సినిమా, యాక్షన్ బాగుంది ఆయన. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలుగుతారా సినిమా? ఫ్యామిలీ కంటే ఫ్యామిలీకి వద్దు, అబ్బాయిలు కానీ అడల్ట్స్ చూడొచ్చు ఈజీగా. ఫ్యామిలీకి అయితే కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది సినిమా అయితే. ఎంత రేటింగ్ ఇస్తారు మరి? రేటింగ్ అవుట్ ఆఫ్ 10కే 5గా, 10కి అయితే 7 ఇస్తాను అయితే. యాక్టింగ్ బాగుంది, అతను యాక్టింగ్ బాగుంది. అర్జున్ కంటే ఎక్కువ ఉంది అది. అర్జున్ కంటే కొంచెం సీన్స్ కొంచెం ఎక్కువ అంతే. ఓకే. ఏంటి కాలేజ్ స్టోరీ ఎట్లా లవ్ స్టోరీ ఏంది? లవ్ స్టోరీ అంటే అబ్బాయి ఎమోషన్స్కి ఎట్లాగా సింక్ అయ్యిండు, ఎమోషన్స్ లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది సినిమా. అంటే సాంగ్స్ కానీ స్టోరీ కానీ సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, అతని యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ సినిమా కదా అతనిది. బాగుంది, హీరో ఫస్ట్ సినిమా బాగా చేస్తున్నాను, చాలా బాగుంది సినిమా అయితే. ఆయన యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంత ఎలా అనిపించింది? ఆయన బాగుంది, యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ సినిమా బాగా చేశారు ఆయన. చిన్నప్పటిలానే చేసిందా మరి? చిన్నప్పుడు అంటే పర్లేదు, బాగానే చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ బ్యాక్గ్రౌండ్ మీద అంత ఎలా అనిపించింది? బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది. హైలైట్స్ ఏమనిపించింది సినిమాలో? హైలైట్స్ అయితే హీరోయిన్ వాడిని చేంజ్ చేయడం ఎట్లా అనేది కొంచెం హైలైట్ కనిపించింది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది సిద్ధార్థ క్రిస్టియన్లో ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగుంది, లవ్ స్టోరీ ఉంది. తర్వాత లాస్ట్ జర కామంతో ఉన్నట్టే ఉన్నది. లాస్ట్ కామంతో ఏమైతే మనిషి ఎట్లుంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి లాస్ట్ మూమెంట్లో అది లాస్ట్ ఎండింగ్ చేసిండు కొంచెం. కానీ అది హీరోయిన్ అది చేంజ్ చేయాలని చూస్తే చేంజ్ కాలేడు హీరోయిన్ అట్లా. చాలా బాగుంది. లవ్లో ఒక డిఫరెంట్ అంటే యూత్ ఎంతవరకు లవ్ని తీసుకోవాలి, బట్ ఫ్యామిలీ ఎమోషన్స్ని ఇటు పర్సనల్ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్డ్గా వెళ్తే లైఫ్ బాగుంటుందని చెప్పాడు సినిమా డైరెక్టర్. చాలా బాగుంది, చాలా స్లోగా ఎక్కుతుంది జనాలకి, చాలా బాగుంది. అర్జున్ రెడ్డికి దీనికి అసలు సంబంధం లేదు, అర్జున్ రెడ్డికి దీనికి అస్సలు సంబంధం లేదు. అసలు లవ్ అంటే ఇంత పీక్కి వెళ్ళిపోతే వచ్చే డేంజరస్ పొజిషన్స్ ఏంటా లైఫ్లో, అలా చేయకూడదు ప్రతి వాళ్ళు అన్న దృష్టికోసంలో డైరెక్టర్ బాగానే చెప్పాడు. కానీ జనాలకి కొద్దిగా స్లోగా ఎక్కుతుంది. కానీ యూత్ కంపల్సరీ చూడాలి, ఇది బాగా మైండ్లో ఏం థింక్ చేయాలి, అటు ఫ్యామిలీ పరంగా ఇటు సమాజ పరంగా ఎంతవరకు వెళ్ళాలి, ఏం తీసుకోవాలనేది కూడా బాగా చూపించారు. ఇది వెరీ సిద్ధార్థ చాలా బాగుంది. సిద్ధార్థ రాయ్ మూవీ చూశాను. యాక్చువల్లీ నాకు ఫీవర్ వస్తుంది అయినా మా ఫ్రెండ్ రమ్మంటే వచ్చాను. వచ్చినందుకు అంటే నేనేమనుకున్నా అంటే చిన్న మూవీ అంత ఏం బాగుంటుంది అనుకున్నా. కాకపోతే హీరో యాక్టింగ్ అంటే ప్రతి చోట బాగాలేదు, బట్ సాడ్ మూమెంట్స్ దగ్గర దెన్ వైలెన్స్ దగ్గర బాగుంది. ఆ ఫైట్ కంపోజింగ్ బాగుంది, కాకపోతే ఇంకొంచెం డెవలప్ చేయాలని నాకు అనిపించింది. సాంగ్స్ అయితే బాగున్నాయి, లిరిక్స్ అవుట్ స్టాండింగ్, హీరోయిన్ యాక్టింగ్ అవుట్ స్టాండింగ్, ఆ పబ్ సీన్లో అంతా బాగుంది, చాలా బాగుంది భయ్య. సినిమా స్టోరీ కాదు, స్టోరీ అల్టిమేట్ అది. ఎందుకంటే ఒక వ్యక్తి తను ఎంత కష్టాల్లో ఉన్నా అంటే ఆయన సైకాలజికల్గా ఉంటాడు కదా, ఆయనను వదిలిపెట్టకుండా హోల్డ్ చేయడం అనేది దట్స్ నాట్ ఎ జోక్. అది నాకు నచ్చింది. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.